ఓరి అమ్మ ఏంద్రా ఇన్నోటి నీళ్ళు వచ్చినాయి. హాయ్ గాయ్స్, అస్సలాం వాలేకుం, నమస్తే. రాత్రి పడిన వర్షం ఏటికి మా ఊర్లో ఉన్న వారాది నిండిపోయి పొంగిపోయి నీళ్లు పారుతున్నాయంట. వీనికి వరద వచ్చిన సంబంధం ఉండదు, సునామీ వచ్చిన సంబంధం ఉండదు. టీ కోసం వెయిట్ చేస్తున్నాడు అందగాడు. మనకి అలాంటివి చూడాలంటే చాలా ఎక్సైట్మెంట్ అనమాట. అందుకే ఇంకా బయటికి వచ్చి మా ఫ్రెండ్ కాల్ చేసి ఇంకా బయటికి పోయి చూద్దామని బయలుదేరినాను. గాయస్ కొంచెం వేరే వర్క్స్ ఉండడం వలన అందుకే వీడియోస్ రాకుంటున్నాయి. మీకోసం అయితే ఒక ఫుల్ వ్లాగ్ అయితే తీసానమాట. అది వచ్చేసరికి ఎడిటింగ్ పెండింగ్ ఉందన్నమాట. ఇదైతే ఫస్ట్ బ్రిడ్జ్, అంత ఎఫెక్ట్ అయితే ఏం కనపడలేదు. ఇది మొన్ననే కొద్దిగా రీసెంట్ గా కట్టినారనమాట. ఇది ఇట్లా ప్రాబ్లం వస్తుందని. సరే ఇంకొక బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంది ఏం లేదనేది. ఇక్కడైతే మీరు చూడొచ్చు మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోయింది. అటు సైడ్ ఇటు సైడ్ వెహికల్స్ పోకుండా మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. దీనికి చాలా డిఫరెన్స్ చాలా తక్కువ అనమాట, వాగుకి బ్రిడ్జ్ కి అనమాట. అందుకే తొందరగా ఫ్లో అయిపోతుంది రోడ్డు పైకి. ఇది నేను పోయే వరకు ఇంకా చాలా తగ్గినాయంట. లేదంటే అసలు ఇట్లా బండ్లు వెళ్ళడానికి కానీ గ్యాప్ ఉండదంట. పక్కన ఉన్న ఊర్లో అయితే సందులలో వెళ్ళిపోయిందంట నీళ్లు, అసలు ఇండ్ల దగ్గర వరకు వెళ్ళిపోయిందంట. ఏమోలేండి, దేవుని దయ వల్ల అయితే ఎవరికైతే ఏం కాలేదు. సరే గాయ్స్, తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వ్లాగ్ అయితే త్వరలో వస్తుంది.